ఏ జరిగినా అంత మన మంచికే అని అనుకోమంటారు కదా పెద్దోళ్ళు. ఆ పాయింట్ను గట్టిగానే ఫాలో అయ్యిండోళ్ళకి ఆటో వాళ్ళ. ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణాలు పెట్టే వరకు గిరాకీ తక్కువైందని ఆటో వాలాలు పరిశాన్ అవుతుంటే గీ అన్న చూడుర్రి ఆటోను ఎట్లా మార్చిండో. అగో 3 టైర్లు కింద పసుపచ్చ రంగు. ఇట్లా చూస్తే ఆటో లెక్క అవుపడుతుంది పక్క. ఇంకో దిక్కు గ్యాస్ స్టవ్, గిన్నెలు, గిలాసులు, బకెట్ల డబ్బాలు, వాటర్ జగ్గులు చూస్తేనేమో షాయి బండి లెక్క కొడుతుంది. అరే ఇదేంది ఇది? అసలు ఇది షాయి బండా ఆటోనా అనిపిస్తుందిలే. షాయి బండి లెక్క మారిన ప్యాసింజర్ ఆటో ఇది. సర్కారోళ్ళ మహాలక్ష్మి స్కీము ఎఫెక్టు గీ సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారం నుండే ఆటో డ్రైవర్ లవన్ కుమార్ అన్న మీద గట్టినే పడ్డదట. 10 ఏళ్ల సంది ఆటో నడుపుతున్నట అన్న. అక్కడి స్కూల్ టీచర్ అమ్మలు చిన్న చిన్న డ్యూటీలు చేసి ఆడోళ్ళే ఎక్కువ మటుకు ఎక్కేటోళ్ళట రోజు. ఇక ఫ్రీ బస్సు పుణ్యమా అని లవన్ కుమార్ అన్న లైఫ్ గ్రాఫ్ జర్రున జారిందట. ఆడోళ్ళంతా ఆటో ఎక్కుడు బంద్ పెట్టి బస్సు ఎక్కుడు పెట్టిరట. పోనీ ఒట్టిగా ఈగలు చూపుకుందామన్నా ఆడ ఈగలు కూడా అల్తలేవట అన్న ఆటో మీద. కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ great, price wait wow, price be great. Tata AIG car insurance, trusted name, fantastic name. ఇక 3-4 వద్దులు బాధపడ్డాడట. ఇట్లా లాభం లేదని అట ఇంకా ఈ ఉపాయం కట్టిండు. జీవనవృద్ధి వెళ్ళడం కష్టంగా ఉంది, ఏం చేయాలని అర్థం కావట్లేదు. దానివల్ల నేను ఈ మొబైల్ టీ షాప్లా మార్చుకొని నడిపించాల్సి వస్తుంది. ఇది నా సొంత ఆటో, నా ఆటోనే ఇలా మోడిఫై చేసుకోవాల్సి. ఆరెవ్వా, అపాయంలో ఉపాయం అన్నట్టు నీ ఐడియా సూపర్ అన్న. కానీ అన్నది సొంత ఆటో కాబట్టి ఐడియా వర్కౌట్ అవుతుంది. కానీ కిరాయి తీసుకొని ఆటో నడిపేది ఉంటే కష్టమే ఉంటుండే కావచ్చు. కానీ మహాలక్ష్మి పథకంతో ఆడోళ్లకు అదృష్టం, ఆటో వాళ్ళకు అన్యాయం చేసినట్టే కొడుతుందట చాలా మందికి. అయితే ఇక రోజు ఇంత రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు గట్టిగానే చేస్తున్నారు ఆటో వాళ్ళు. చూడాలి మరి ఆటో అన్నలకు కొత్త రూట్ ఏమైనా చూపెడతారో సర్కారు వాళ్ళు. కానీ ఆడోళ్లకు ఫ్రీ బస్సులేమో కానీ అటు ఆటో డ్రైవర్లకే కాదు, ఇటు మగ ప్రయాణికులకు, కాలేజీ పోరగాలకు కూడా మస్తు పరిశాన్ వచ్చింది. ఇక జాతర జాగినట్టే సాగుతున్నాయి బస్సుల ప్రయాణాలు. 40-50 మంది ఎక్కవలసిన బస్సుల 100-120 మంది ఎక్కితే కాలు పెట్టే సందు లేకుండా నడుస్తున్నాయి. ఇక కాలేజీకి పోయే మగ పొరగాలు చూడు వెనకంగా ఎట్లా ఏలాడబడుతున్నారో. వెనకటి రోజులు యాద వస్తున్నాయిలే ఈ సీన్ చూస్తుంటే. ఇక ఈ బుజ్జి బాధ చూడు, కాలేజీకి వెళ్ళి ఇంటికి పోయేందుకు ఇదే లాస్ట్ బస్ అట. ఫ్రీ బస్సులు పెట్టి కాలబడి మమ్మల్ని పరిశాన్ చేస్తుర్రు అని కోపంతో ఏడుపు అందుకుంది ఇట్లా. మరి కరెక్టే కదా, లాస్ట్ బస్ వెళ్ళిపోతే ఈ ఆడపిల్లలు ఇంటికి ఎట్లా పోవాలి, ఎప్పుడు పోవాలి? ఎక్కేటోళ్ళను కాదనేటట్టు లేదు, రోజు వచ్చిపోయేటోళ్లకు సందు లేదు. ఏం చేయాలనో తెలియక జుట్టు వీక్కుంటున్నారట డ్రైవర్లు, కండక్టర్లు. సరిపోని బస్సులు నడుపుతా అన్నారు కానీ మాటలకే సరిపోయినట్టుందిగా అనుకుంటుర్రు ఈ సీన్లు చూసిన పబ్లిక్. జగిత్యాల బస్టాండ్ కాడ కానొచ్చిన సీన్ ఇది.